ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న, ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్న, ప్రభుత్వ భూములని తప్పుడు తడకలు రికార్డులు చూపించి కొంతమంది అన్యాక్రాంతం చేసుకున్నారో అటువంటి భూములని ఒక్క గజము కూడా ఇందిరమ్మ ప్రభుత్వంలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు అధ్యక్ష. అదే రకంగా చివరగా (2020) ఏదైతే ఇది ప్రసాదము, ఇది మహాప్రసాదము, ఈ అద్భుతమైన మహాప్రసాదమని ఒక చట్టాన్ని చేశారు అధ్యక్ష. 2020 చట్టాన్ని అయితే చేశారు కానీ 3 సంవత్సరాల 1 నెలైనా ఆ చట్టానికి రూల్స్ తయారు చేయలేదు అధ్యక్ష. కనీసం రూల్స్ తయారు చేయాలని ఆలోచన కూడా లేదు అధ్యక్ష. ఎప్పుడైనా చట్టం తయారు చేస్తే, ఎప్పుడైనా చట్టాన్ని తయారు చేసి రూల్స్ క్షుణ్ణంగా దాంట్లో ఇన్కార్పొరేట్ చేస్తే ఆ చట్టం యొక్క ఫలితాలు ఆ పేదవాళ్ళకి ఎలా అందుతాయో మనకి ప్రత్యక్షంగా అర్థమైంది అధ్యక్ష. వాళ్ళు 3 సంవత్సరాల 1 నెలలు కూడా ఆ మహాప్రసాదం అనుకునే ఆ చట్టానికి రూల్స్ తయారు చేయబోవటం అనేది చాలా విడ్డూరం అధ్యక్ష, విడ్డూరం అధ్యక్ష. అయినా అదే చట్టము మహాప్రసాదమని అనేక వేదికల మీద అదే చట్టాన్ని గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాటి ముఖ్యమంత్రి గారు రెఫరెండంగా పెట్టి ఎన్నికలకు పోతే ఏమి ఫలితం వచ్చిందో మనకి తెలియంది కాదు అధ్యక్ష. ఈ చట్టాన్ని ఏదైతే ఈనాడు ఈ సభలో బిల్లు ప్రవేశపెట్టామో, ఈ బిల్లు పాస్ అయిన తర్వాత రాబోయే 3 నెలల లోపు ఇందిరమ్మ ప్రభుత్వంలో పూర్తి విధి విధానాలతో చట్టాన్ని కూడా రూపొందించడం జరుగుద్ది అధ్యక్ష. రూల్స్ తయారు చేయడం జరుగుద్ది అధ్యక్ష. అదే రకంగా ఈ రూల్స్ ఏర్పరచుకున్న తర్వాత ఈ చట్టం ప్రకారం ప్రతి రెవెన్యూ గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ఈ సభలో ఉండే ప్రతి గ్రామంలో, ఈ సభలో ఉండే గౌరవ సభ్యులమందరం మన పరిధుల్లో తప్పకుండా ఈ కొత్త చట్టాన్ని తీసుకెళ్దాం అధ్యక్ష. ఏదైతే గతంలో చెప్పులు అరిగిందాకా కోట్ల చుట్టూ ఎక్కిన మట్టి ఎక్కకుండా మిగిలిన ఆస్తి ఎకరం అరెకరం ఉంటే అమ్ముకొని రోడ్ల పాలయ్యారో అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఈ చట్టం అప్రూవల్ అయి రూల్స్ ఏర్పడిన తర్వాత ప్రతి రెవెన్యూ గ్రామానికి నాతో సహా సహచర మంత్రులమందరం, ఎమ్మెల్యేలం, ఇటుపక్క అటుపక్క అందరం ప్రతి గ్రామానికి వెళ్ళి సామాన్య ప్రజలకి, పేద ప్రజలకి న్యాయం జరిగే విధంగా ఈ చట్టంతో పాలు పంచుకునే అవకాశాన్ని కూడా కల్పించాలనుకుంటుంది అధ్యక్ష మన ఇందిరమ్మ ప్రభుత్వం.